నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ వెల్కమ్ టు జనం టీవీ అనాలిసిస్ కొత్త అంశాలతో ఎవరు చెప్పలేని విషయాలను జనం టీవీలో మీ ముందుకు తీసుకొస్తున్నాం జనం టీవీ అనాలిసిస్ నిన్న మొన్న వరుస కథనాలతో సంచలన విషయాలు మీ ముందు తీసుకొచ్చినాం రోజు ఒక అనాలిసిస్ తో మీ ముందుకు వస్తుంది కాబట్టి మీ అభిప్రాయాలు పూర్తిగా మా కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లాగే మా అనాలిసిస్ ఏది మిస్ కాకుండా రావాలంటే మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇక అనాలిసిస్ లోకి పోతే రేవంత్ రెడ్డి ట్రాప్ లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పడింది దానికి సంబంధించినటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా అసలు తెలంగాణలో 42% రిజర్వేషన్ మీద బీజేపీ యొక్క స్టాండ్ ఏంటి రేవంత్ రెడ్డి పన్నిన ఉచ్చులో బీజేపీ పడ్డదా బీజేపీ ఏమనుకుంది రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు రేవంత్ రెడ్డి ట్రాప్ లో ఎట్లా పడింది బీజేపీ ఇప్పుడు ఎట్లా ఇబ్బంది పడుతున్నది అనేటువంటి విషయాన్ని మీ ముందుకు చాలా క్లియర్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడా లేని బీసీ ఉద్యమం తెలంగాణలో ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోనే 42% రిజర్వేషన్ కావాలని దేశానికే రోల్ మోడల్ గా ఎట్లా నిలిచింది తెలంగాణ రాష్ట్రం దీనికి కారణం ఎవరు అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం మతం ఆధారంగా బీజేపీ పోతుంటే కులాల ఆధారంగా బీసీల ఎస్సీ ఎస్టీల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ పోవాలని రాహుల్ గాంధీ స్కెచ్ అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది మతం ఆధారంగా పోతుంది కేంద్రంలో అధికారం లేదు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కులాల ఆధారంగా పోవాలి బీసీలు ఎస్సీలు ఎస్టీల ఆధారంగా పోవాలని కాంగ్రెస్ పార్టీ నిశ్చయించుకుంది మరి కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అనుకున్నది అమలు చేస్తుందా బీజేపీ పార్టీ అంటే అమలు చేసే ఉద్దేశంలో లేదు 29 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ చేయలేని ప్రయోగం తెలంగాణనే ఎంచుకుంది ఎందుకు అనే విషయాన్ని మీ ముందు తీసుకొస్తా అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలో 42% ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ స్కెచ్తో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిండు అది కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిరు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి ఎవరెవరు సపోర్ట్ చేసిరు ఏ ఎమ్మెల్యే సపోర్ట్ చేసిండో కూడా చెప్తా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిచింది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోవడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెసే గెలిచింది అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి చేయి గుర్తు మీద 65 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీ సంఖ్య 75కు పోయింది బీఆర్ఎస్ పార్టీ సంఖ్య 28కి వచ్చింది 38 నుండి ఎంఐఎం 7 బీజేపీ 8 సిపిఐ 1 ఇవన్నీ కలిస్తే 119 ఎమ్మెల్యే బీసీ రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టినటువంటి 42% రిజర్వేషన్ల కోసం ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకించలేదు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు ఇంక్లూడింగ్ బీజేపీ ఆల్సో 8 మందిలో ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు అయితే అప్పుడు తీర్మానం చేసేటప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు ఏమనుకున్నారంటే ఇది బీజేపీ మీద పడదు బీజేపీకి ఏమి నష్టం రాదు పైగా బీసీలలో బీజేపీ మీద సింపతి వస్తుంది అని అనుకొని ఏకగ్రీవంగా ఆమోదానికి పెట్టినప్పుడు ఏం మాట్లాడకుండా ఆమోదించారు తీర్మానంలో పాల్గొన్నారు వ్యతిరేకించకుండా అది చేసిన పాపమే ఇప్పుడు నరేంద్ర మోడీకి చుట్టుకుంది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు చేసిన ముప్పే నిప్పై కూసుంది మోడీకి రేవంత్ రెడ్డి చాలా తెలివిగా రాహుల్ గాంధీ చాలా తెలివిగా బీజేపీలను ఇరికిచ్చి తెలంగాణ ఎమ్మెల్యేల నుండి మొదలుకొని నరేంద్ర మోడీ దాకా ఈ బీసీ రిజర్వేషన్లలో ఇరికిచ్చి వాళ్ళను ముప్పు తిప్పలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ ఆడిచ్చినటువంటి స్కెచ్ లో భాగంగానే రేవంత్ రెడ్డి డ్రామా ప్లే చేసిండు ఆ డ్రామాలో బీజేపీలు జాతీయ స్థాయి నేతలు కూడా ఇరికిర్రు తెలంగాణ రాష్ట్ర నేతలు చేయబట్టి రేవంత్ రెడ్డి చాలా తెలివితో ఈ అసెంబ్లీ నుండి రాష్ట్రంలో ఉండేటువంటి ఫుట్బాల్ ని తీసుకుపోయి ఆయన కేంద్రంలో వేసిండు చాలా తెలివిగా అప్పుడు ఇరికిర్రు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతలు 8 మంది ఎంపీలు 2 ఎమ్మెల్సీలు 2 కేంద్ర మంత్రులతో కలిపి మంది ఎంపీలు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఇరికిర్రు 42% బీసీ రిజర్వేషన్ల మీద ఇక్కడ బీజేపీకి మైనస్ అయింది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది ఎన్నికలు ఒకవేళ బీజేపీ ఆమోదిస్తే ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా అక్కడ బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఒప్పుకోకపోతే కాంగ్రెస్ కు ప్లస్ జరిగే అవకాశం బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి రాబోయే రోజులలో వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇక్కడ ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా
కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు చేయాలని చెప్పేసి తెర మీదకి తీసుకొస్తుంది. బీహార్లో ఆల్రెడీ బీజేపీ నితీష్ కుమార్ ప్రభుత్వానికి కొంత నెగిటివ్గానే అక్కడ ఓటర్లు ఉన్నట్టు మనకు కనబడుతుంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి కూటమి తమిళనాడులో అధికారంలో ఉంది. అక్కడ కూడా బీసీ రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం కనబడుతుంది. ఇక వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నది కాబట్టి అక్కడ కూడా అమలు చేసే అవకాశం ఉంది. తమిళనాడులో అమలు చేస్తారు, అట్లాగే వెస్ట్ బెంగాల్లో అమలు చేసే అవకాశం ఉంది. ఇట్లా అమలు చేయడం వల్ల బీజేపీకి నష్టం వచ్చే అవకాశం ఉంది. ఓటర్లు బీసీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వైపు లేదా తృణమూల్ కాంగ్రెస్ వైపు లేదా తమిళనాడు డిఎంకే పార్టీ స్టాలిన్ పార్టీ వైపు పోయే అవకాశమే కనబడుతుంది. బీజేపీకి వ్యతిరేకంగా బీసీ ఓటర్లు తీర్పునిచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇందులో పడ్డ ఎలకలాగా మారింది బీజేపీ పరిస్థితి. బీసీ రిజర్వేషన్లు 42% ఇస్తే కాంగ్రెస్ కు లాభం చేకూరేటట్టుంది, ఇయ్యకపోతే బీజేపీకి నష్టం జరిగేటట్టుంది. ఎటు తేల్చుకోలేని సంకట పరిస్థితిలో ఉన్నారు బీజేపీ పార్టీ నేతలు. ఆ తెలంగాణ రాష్ట్ర నేతలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం మాట్లాడుతున్నారంటే సోయి తప్పి వాళ్లకు విధానం మీద అవగాహన లేక, రిజర్వేషన్ల మీద ఏం మాట్లాడో తెలవలేక దానికి కూడా మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో ఉండేటువంటి బీజేపీ నేతలు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, ముస్లిం రిజర్వేషన్లు అందులో కలిసి ఉన్నాయి కాబట్టి అవి తీసేస్తే మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం, ఈ బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి మాట్లాడుతుంది. మరి బీసీ రిజర్వేషన్లు తెలంగాణలోనే ఉన్నాయా? ముస్లిం రిజర్వేషన్లు కలిపి బీసీల రిజర్వేషన్లు ఓన్లీ తెలంగాణలో ఉన్నాయా అంటే కాదు, గుజరాత్లో ఉన్నాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 3వ సార్లు ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి సొంత రాష్ట్రమైనటువంటి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో కూడా ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఇక మన తెలంగాణ పక్కనే ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో కూడా ఆ రిజర్వేషన్లలో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి. మరి వాటిని ఎందుకు ప్రశ్నిస్తలేరు? కేవలం తెలంగాణలోనే ఎందుకు మీరు అడుగుతున్నారు ఆ ముస్లిం రిజర్వేషన్లు తీసేయమని? అంటే రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, ఇక్కడ బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా దాటవేయడం కోసం, ఏం మాట్లాడాలో తెలియక, రాజకీయ అవగాహన లేక, బీసీ రిజర్వేషన్ల పట్ల అవగాహన లేక బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది. ఇరగాట పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో తెలియక ఊరుకుంటున్నారు కొంతమంది. ఈ రాష్ట్రాలు వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రంలోనే ముస్లింలను ఎందుకు పక్కకు పెట్టాలి బండి సంజయ్ చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు గుర్తుకు రాలేదా? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో బీజేపీ వాళ్ళు పాల్గొన్నప్పుడు, బీజేపీ వాళ్ళు ఆమోదిస్తున్నప్పుడు దాంట్లో ముస్లిం రిజర్వేషన్లు లేవా? అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? ఒక్కరోజు గుర్తుకు రాలేదచ్చు, కానీ ఆ తతంగం అంతా ఒక్కరోజులే కంప్లీట్ కాలే కదా. బీజేపీ ఎమ్మెల్యేలకు కళ్ళకు గంతలు కట్టి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కూర్చోబెట్టి తీర్మానం చేయించలేదు కదా రేవంత్ రెడ్డి. అదొక పెద్ద తతంగంగా నడిచింది కదా. మరి అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు బీజేపీ వాళ్ళు? అప్పుడు గుర్తుకు రాలేదా ముస్లిం రిజర్వేషన్లు దాంట్లో ఉన్నాయని చెప్పి? మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్లు బీసీలలో ఉన్నాయని మీకు తెలియదా? ఇప్పుడు తెలంగాణ ఒకటే సపరేట్గా ఎందుకు కావాలనుకుంటున్నారు? తెలంగాణలోనే ఎందుకు తీసేయాలనుకుంటున్నారు? తెలంగాణనే మత రాజకీయాలుగా ఎందుకు మార్చాలనుకుంటున్నారు? బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఇచ్చే ఉద్దేశం లేదు అని చెప్పి బీజేపీలు చెప్పాలి. కానీ ముస్లిం రిజర్వేషన్లతో కలిపి ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తే ఇస్తామంటే మరి మిగతా రాష్ట్రాలలో ఏంటి పరిస్థితి చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తంగా రేవంత్ రెడ్డి ట్యాబ్ లో ఈ బీజేపీ నేతలు తెలివిగా రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళను ఇరికిచ్చిండు. తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు ఏం చేయాలో తలలు పట్టుకుంటున్నారట. వీళ్ళతో పాటు నరేంద్ర మోడీ కూడా వీళ్ళ ట్రాప్ లో పడ్డాడు. ఇప్పుడు ఇస్తే ఒక బాధ, ఇయ్యకపోతే ఒక బాధ. ఎందుకు రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసేటప్పుడు ఎందుకు మీరు ఓటింగ్ లో పాల్గొన్నారు అనేటువంటిది కూడా క్వశ్చన్ రైజ్ అయిందట. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు చేసినటువంటి తప్పిదం నరేంద్ర మోడీకి, అమిత్ షాకు, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికే చుట్టుకున్నది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తే బీసీలకు వెళ్ళి మిగతా రాష్ట్రాల్లోకి వెళ్ళి కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ అందులోనే ఇంక్లూడింగ్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంక్లూడింగే ఉంటుంది. ఈ చిన్న లాజిక్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఎట్లా మిస్ అయ్యారు అనేటువంటిది జనాలలో చర్చ పెట్టడానికే ఈ అనాలిసిస్ మీ ముందు తీసుకొచ్చినాం.